నేను లైవ్ చూస్తున్నాను, ఇప్పుడు లైవ్ ఆగిందిగా, కింద కామెంట్లు పెడుతున్నారు. ఆడెవడో తెలియదండి, చాలా రాంగ్గా తప్పుడు మాటలు పెడుతున్నాడు. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను ఆల్రెడీ, నాకు సైబర్ క్రైమ్ తెలుసు. ఆడిని పట్టుకోవాలంటే 2 నిమిషాలు పని అండి. మొత్తం ఆడ చెవులు పిండేసి గోడకు జారేసేయాలండి. ఇలాగే గతంలో చాలా కామెంట్లు పెట్టారు. ఆ చెల్లి వచ్చిందో లేదో, వాళ్ళ ఫాదర్ వచ్చారు లేదు, గతంలో చాలా కామెంట్లు పెట్టేవారు. ఈ ఎదవలు ఎంత సన్నాసగాల్లో చూడండి. అప్పుడు అలాగే కామెంట్లు పెడుతున్నప్పుడు రిపీటెడ్గా పెట్టేసేవారు. ఎంత నీచులు అంటే అండి వీళ్ళు, నా పుట్టిన కూతురిని, నా భార్యను కూడా ఎద్దేవి చేస్తూ పెట్టేవారు. ఆ టైంలో నాకు చాలా కోపం వచ్చింది. సైబర్ క్రైమ్ నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని పట్టుకుని దీని లొకేషన్ ఎక్కడ వస్తుంది ఏంటో చూస్తే సరిగ్గా కాకినాడ లొకాటాలో వచ్చింది. ఎవరు ఇది పెట్టారని సరిగ్గా ఇంటికి వెళ్ళిపోయాం. వెళ్ళి సురేష్ మేము అందరం దిగేసరికి ఆశ్చర్యపోయిన విషయం ఏంటి చెప్పిన, వాళ్ళిద్దరు ఆడపిల్లలు. నాకు విచిత్రం అనిపించింది, ఎవరు మీతో ఇలా పెట్టిస్తున్నదే. నేను వాళ్ళ పేరెంట్స్ ముందు అడిగాను, ఇంతకీ వాళ్ళ పేరెంట్స్ మన వాక్యం వింటారు, వాళ్ళ పేరెంట్స్ కూడా మన చర్చకొస్తారు, కానీ ఆ పిల్లని అలా మౌల్డ్ చేస్తారని వాళ్ళకి తెలియదు. ఎవరమ్మా పెట్టిస్తుందంటే పలానా పలానా నూజివీడులో ఉంటుంది, పేరు చెప్పాలంటే ఆవిడకి అర్థమవుద్ది, నూజివీడులో ఉంటుంది. మరొక ఆవిడ ఈ పక్కన ఉందంటే బెక్కవల దగ్గరలోని ఈ స్పీకర్లు, లేడీ స్పీకర్లు, వీళ్ళిద్దరూ కలిసి అక్కలిద్దరు మాతో పెట్టిస్తున్నారు, మాకేం తెలియదు అన్నయ్య అని చెప్పినప్పుడు నేను అన్నాను, మిమ్మల్ని ఏమన్నా చేయాలంటే ఇప్పుడు మేము మీద కేసు పెట్టి మీ చదువులు ఎప్పటికిప్పుడు అర్ధాంతరంగా ఎగిరిపోను. అన్నయ్య మీ అమ్మాయిని నేను ఏమన్నా కానీ మీ అమ్మాయికి చెప్పండి ఇది మంచి పద్ధతి కాదు అని. అప్పుడు ఆ అమ్మాయి అంది, జేమ్స్ అని కూర్చుని నేను చాలా తప్పుగా మాట్లాడాను. తర్వాత చర్చికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది, ప్రేయర్ చేయించుకుంది, కాంపిటేటివ్ ఫీల్డ్కి వెళ్ళింది. అక్కడి నుంచి అప్పుడప్పుడు ప్రేయర్ చేయమని ప్రార్థన చేస్తుంది. అప్పుడు అన్నది, నేను విన్నాయి వేరు, నేను చూసింది వేరు. అలాగే వీళ్ళని పట్టుకోవాలంటే ఎంతసేపు అండి చెప్పండి. ఈ గొట్టంగా ఎవడెడుతున్నాడో కామెంట్లు. మళ్ళీ ఇడికో స్టిల్లు, అంబేద్కర్ స్టిల్లు. వీడికి నిజంగా అడుగుతాయండి, రే బాబు నీకు నిజంగా ఉంటే రా, ఇదిగో నీకు అంత ధైర్యంగా ఉంటే రా, వచ్చి నిలబడి అక్కడ నిలబడి మాట్లాడు, జేమ్స్ నువ్వు బాత్ చేయడానికి నీకు అర్హత లేదు, జేమ్స్ ఆగిపో అను. నీకు అంత గిలుంటే, నీకు ఇంగ్లీష్ వద్దే, ఇంగ్లీష్ వచ్చే రాదో, నీకు ఇంగ్లీష్ వస్తే కొన్ని ఎవరైనా ఇంగ్లీష్ వచ్చిన ఉంటే 25 పేజీలు జడ్జిమెంట్ కాపీ ఉంటుంది. ఈ కోర్ట్ అంటే ఏంటంటే ఇంక అంతే సాగతలేక ఈ కోర్ట్ అంటారు దాన్ని, ఆన్లైన్ కోర్టు, ఇంటర్నెట్ కోర్టు. ఆ కోర్టులోకి వెళ్ళి 25 పేజీలు జడ్జిమెంట్ కాపీ ఉంటుంది. ఆర్గ్యుమెంటు ఇంటి పేర్లతో సహా, ఫోన్ నెంబర్లతో సహా ఎలా జరిగిందో చూడరా అయ్యా. ఇవన్నీ మనం బయట చెప్పకూడదు, ఎందుకంటే ఇక్కడ ఎంత చక్కటి వాక్యం చెబుతుంటే ఇవన్నీ ఇలా మాట్లాడుతుంటే వీళ్ళు ఎవరు మారుస్తారు? ఇప్పుడు చెప్పండి, వాళ్ళకి ఆత్మ ఉందంటారా? పరిశుద్ధాత్మ లేడు. మనం అనలేం వాళ్ళు అన్నట్టు మనం అంటే ఏమైపోతారు చెప్పండి, ఏమైపోతారు చెప్పండి? వెంటనే రోడ్డు మీకు వచ్చి ధర్నాలు చేసేసి మా మనోభావాలు దెబ్బతిన్నాయి, జేమ్స్ గారు ఇప్పుడు మాకు క్షమాపణ చెప్పాలంటారు. సరే వదిలేయండి, వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. ఎందుకంటే దూషించిన వారు ఏదో ఒక రోజు మళ్ళీ వాళ్ళే మనల్ని ప్రేమిస్తారు.